ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రావే కేతవే నమః. నవగ్రహ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఈ సంవత్సరం అనగా పరాభవనామ సంవత్సరం. ఇది 19/3/2026 తేదీ నుంచి ప్రారంభం. 19/3/2026 తేదీ నుంచి మనకి ఉగాది నూతన సంవత్సరం ప్రారంభం. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం. వృశ్చిక రాశి అనగా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, మరి జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఇవి వృశ్చిక రాశి యొక్క వివరములు. అయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రానికి మాత్రమే ఒక 0 ఉంది. మరి అనురాధ జ్యేష్ఠ నక్షత్రానికి 0 లేవు. మరి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజితం 2, అవమానము 6. మరి శని 5వ స్థానంలో ఉంటాడు. రాహు ఈ సంవత్సరం వృశ్చిక రాశికి 3వ స్థానంలో ఉంటాడు, 4వ స్థానంలో ఉంటాడు. మరి గురుడు 8, 9 స్థానాల్లో ఉంటాడు. కాబట్టి మిగతా గ్రహముల గోచార ఫలితం వలన వృశ్చిక రాశికి అయితే కొంత అనుకూల పరిస్థితులే ఉంటాయి. పెద్ద నష్టయోగం అయితే కాదు. ఆదాయ వ్యవహారాలన్నీ బాగుంటాయి. వ్యవహారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి నష్టయోగం పెద్దగా అనిపించదు. ఆదాయానికి అయితే ఖర్చులు కూడా ఆదాయానికి మించినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం బాగానే ఉంటుంది. మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి మార్కులు అనుకూలంగా వస్తాయి. మరి వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి కూడా జరుగుతుంది. మరి వ్యవహారం అంతా అనుకూలంగా ఉంటాయి. కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కొన్ని కోర్టు చిక్కులు వగైరా ఉన్న కూడా పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొంతవరకు అయితే అనుకూల పరిస్థితులే, నష్టయోగం అంతగా లేదు. మరి ఏదైనా ముఖ్యంగా జన్మజాతకం చూడవలసిన అవసరం ఉంది. జన్మజాతకంలో గ్రహస్థితి ప్రభావము, జన్మ లగ్నాత్ కానీ జన్మ రాశి నుంచి కానీ గ్రహములు ఉచ్చ నీచ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనుకూల పరిస్థితులు బాగానే ఉంటాయి. నీచ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయి. కాబట్టి తెలుసుకోవలసినటువంటి అవసరం కనుక మీ దగ్గరలో ఉంటే జ్యోతిష్యులకి మీ యొక్క జాతకం చూపించుకోండి. లేని పక్షంలో మా ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే మీ యొక్క జన్మ జాతకం వివరాలు మాకు పుట్టిన తేదీ సమయం పంపించిన యెడల పూర్తిగా జాతకం రాసి మీ యొక్క జాతక ఫలితం భవిష్యత్తు అంతా కూడా తెలియజేస్తాం. మరి పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితంలో ఉన్నటువంటి మీకు జాతక ఫలితం కూడా తెలియజేస్తాం. మీ అందరికి కూడా వృశ్చిక రాశికి రాబోయే సంవత్సరం ఫలితం కూడా మీకు తెలియజేస్తామని మనవి చేస్తున్నాం. మీ అందరికీ రాబోయే పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.